గత డిసెంబర్ మాసంలో మన ప్రక్కనే ఉన్న చెన్నై రాష్ట్రంలో ఒక కుటుంబంలో 2 యవనస్తులు ఉన్నారండి. యవన వయసులోకి వచ్చారు. బాగా ఆన్లైన్లో బెట్టింగ్లకు అలవాటు పడ్డారు. డబ్బులన్నీ పోగొట్టుకున్నారు. అప్పులు పాలైపోయారు. అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాల. డబ్బు వచ్చే మార్గం కనపడలా. ఎలాగ అప్పులు తీర్చాలి, ఇంకా మిగిలిన జీవితం ఎలా బ్రతకాలని ఆలోచన చేస్తే వాళ్ళకు ఒకటే దారి కనిపించింది. ఏంటి ఆ దారి అంటే, వాళ్ళ నాన్నగారు 3 కోట్లకి ఇన్సూరెన్స్ చేశాడండి. 3 కోట్లకి బీమా కట్టాడు, ఇన్సూరెన్స్ కడుతున్నాడు. ఈ 2 యవనస్తులకి వచ్చిన ఆలోచన ఏంటంటే, ఆ డబ్బు తప్పితే మనకి ఇంకే డబ్బు లేనే లేదు. మరి ఆ డబ్బు రావాలంటే నాన్న చచ్చిపోవాలి. నాన్న చచ్చిపోవాలంటే ఇప్పుడు చచ్చిపోడుగా, చంపేయాలి. ఆ తండ్రిని 2 కొడుకులు తీసుకుని వెళ్ళి నమ్మకంగా బాగా విషపూరితమైన పాము చేత కాటేపించి చంపించారండి. దేని చేత? పాము చేత కాటేపించి చంపించేశారు. చచ్చిపోయాడు ఆయన. కానీ బైబిల్ చెప్తుంది, నీ పాపము నిన్ను పట్టుకొనును. సాయంత్రానికి పట్టుకున్నారు వాళ్ళని. ఎవరో పోలీసు వాళ్ళు. ఈ రోజున ఇప్పుడు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారండి 2. నాకు అనిపించింది, ఆ తండ్రి ఎంత విలవిల్లాడు ఉంటాడో చంపించేటప్పుడు. ఏదన్నా ఆపదొస్తే కాపాడాల్సిన కొడుకులే ఏం తీశారండి? ప్రాణం తీశారు. నాకు అనిపించింది, చచ్చిపోయేటప్పుడు కొడుకులు 2కి దండం పెట్టుంటాడు. అరే నాన్నరా, మిమ్మల్ని అవమాసాలే మోస్తుంటుంది కడుపులో. నేను ఇప్పటిదాకా మీ యొక్క పోషణం చేశానురా, మిమ్మల్ని భరించండిరా నాన్నరా, కాపాడిసిన మీరే నన్ను చంపేస్తారంటూ చేతులు జోడించి దండం పెట్టుంటాడేమో. కానీ కర్కశంగా ఉన్న కొడుకులకి జాలి కలగలేదండి. ఇదేనా దేవుని స్తుతించాలి. ఈ నూతన సంవత్సర పండుగలు అన్నదానికి అర్థం పరమార్థం ఏంటో తెలుసా? అలాంటి కరుడు కట్టినోళ్ళు మన గృహాలలో, మన వీధుల్లో, మన గ్రామాల్లో లేకుండా నీకున్న పిల్లలు కొద్దో గొప్ప నీకు భయపడుతున్నారు, నిన్న అమ్మ అంటూ గౌరవిస్తున్నారు, నాన్న అంటూ నీకు విలువిస్తున్నారు. అలాంటి యవ్వనస్తులు కలిగిన కుటుంబాలుగా దేవుడు ఈ సంవత్సరంలో కూడా ఈ రాత్రి మన ఇక్కడ కూర్చోబెట్టాడంటే దేవుని భిక్ష కాకపోతే ఇంకేమంటారు? ఆ భిక్ష పేరే కృప. అనండి, ఆ భిక్ష పేరే కృప. ఆ కృప కలిగిన దేవుడు వాక్య రూపంలో ఉన్నాడు. వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, మీరు తెచ్చుకున్న వేద గ్రంథమైన బైబిల్ని తెరుద్దాం. ఇక అటు ఇటు లేచి ఎవరు తిరగరని నేను నమ్ముతున్నానండి. దేవుని వాక్యం చాలా ప్రశస్తమైనది. దేవుని వాక్యం చాలా విలువైనది. దేవుని వాక్యమే బాధల్లో నెమ్మదిచ్చేది. దేవుని వాక్యమే చేదుకరమైన జీవితాలని జుంటి తినే దారాల కంటే మధురంగా మార్చేది. ఆ వాక్యం యేసయ్య రూపమే వాక్యం, వాక్యమే యేసయ్య రూపం. ఆ వాక్యాన్ని రాత్రి కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. మీరు తెచ్చుకున్న వేద గ్రంథమైన బైబిల్ని తెలిసి యెహోషువ గ్రంథము దయచేసి చదవగలిగిన వారు, చూడగలిగిన వారు, వినగలిగిన వారు అందరూ కూడా యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనాన్ని ఇష్టంగా స్పష్టంగా చదువుదాం. ద బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 14:13. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు విన తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, ఈ రాత్రి మీ దీన దాసుల ద్వారా, దాసురాల ద్వారా ఎంతో కన్నిటి ప్రార్థన ఫలితాలు ప్రయాసపడుతున్న దీన దాసులు, వారి నేతృత్వంలో ఈ రాత్రి మీరు ఇచ్చిన సభలను 2వ దినం కీర్తనలు, వాయిద్యాల చప్పట్లు, స్తుతులు, స్తుతి ఆరాధన ద్వారా కూడా మీ నామమును హెచ్చింపబడినట్టుగా జరిగించుకున్నారు. అందును బట్టి స్తోత్రాలయ్యా. ఈ సమయంలో చదవబడిన వాక్య భాగములోని వివరణ మీరు మాత్రమే మాకు వివరంగా బోధించండి. చేరి వచ్చిన ప్రతి హృదయంతో మీరు మాట్లాడండి. శబ్దాంతరాల ద్వారా వాక్యం వినాలని ఆశతో ఉన్న గౌరవనీయులైన మా ప్రాంతవాసులందరితో మీరు మాట్లాడండి. నిలబడి ఉన్న మీ దాసుడనైనా నన్ను కూడా కొద్దిసేపు మీ సిలువ చాటును మరుగు చేసుకొని మీ నోటి బూరగా మీ చేతి అస్తరంగా వాడుకోనండి. అవసరమైన మాట మాత్రమే
వెల్లడి అగునట్టుగా సహాయం చేయండి. ప్రతికూలతలన్నీ కూడా మీ ఆధీనంలో నిలుపుకున్నామని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఈ చదువుబడిన యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో ఒక వ్యక్తి గురించి చక్కటి మాటలు రాయబడ్డాయి. ఆ వ్యక్తి దేవుడైన యెహోవాని ఎలా అనుసరించాడో, అలా అనుసరించుట వలన ఆయనకి దీవెనగా లేదు ఆశీర్వాదకరంగా ఏది పొందుకున్నాడో, ఏది వచ్చిందో ఈ వచనంలో రాయబడింది. పిల్ల ఆ వ్యక్తి పేరు ఏంటంటే యెఫున్నె కుమారుడైన కాలేబు. ఈ కాలేబు యెహోవాను ఎలా అనుసరించాడంటే నిండు మనస్సుతో. అందరూ అనండి, ఏ మనస్సు అండి? నిండు మనస్సుతో దేవుని అనుసరించాడు గనుక ఆయనకి దీవెన వచ్చింది, ఆశీర్వాదం పొందుకున్నాడు. ఏంటంటే హెబ్రోనుని స్వాస్థ్యంగా పొందుకున్నాడు. ఆమేన్. ఈ సంవత్సరం నూతన సంవత్సర ఆశీర్వాద పండుగలు. ఈ నూతన సంవత్సరంలో తొలి నెలలో నీవు కూడా పొందుకోవాల్సింది ఏంటో తెలుసా? ఒక స్వాస్థ్యాన్ని పొందుకోవాలండి. స్వాస్థ్యము అంటే మన దగ్గరే ఉండిపోయేది, సొంతం. బహుమానం అంటే అది మారుతూ ఉంటుంది, చేతులు డబ్బు మారినట్టుగా. కానీ నీ స్థలాన్ని ఎవరు తీసుకెళ్ళలేరు. ఈ సంవత్సరం నీకు నూతన సంవత్సరం ప్రారంభంలోనే దేవుడు నీకు స్వాస్థ్యమును అనుగ్రహించును గాక. చాలా మంది అనుకుంటారు కుమారులు యెహోవా అనుగ్రహించు అనుకుంటారు. నేను తప్పన్నా తక్కువ. అయితే ఇక్కడ స్వాస్థ్యంగా కాలేబుకు దేవుడు యెహోషువ ద్వారా ఏమి ఇప్పించాడంటే హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చను. దేవునికి స్తోత్రం. ఒక స్థలాన్ని స్వాస్థ్యంగా ఇచ్చేసాడట. ఈ రాత్రికాల సమయంలో కాలేబు నిండు మనస్సుతో అనుసరించటం వలన పర్మనెంట్గా సొంతంగా తనకంటూ ఉండిపోయే ఒక మంచి ఆశీర్వాదాన్ని హెబ్రోనుని స్వాస్థ్యంగా సంపాదించుకున్నాడు. ఈ సంవత్సరం నువ్వు కూడా నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించగలిగితే ఈ రాత్రి దేవుణ్ణి కూడా స్వాస్థ్యమును అనుగ్రహించునుగాక. అంతేకాదండి, ఈయన గారి గురించి ఇంకో చోట ఏం రాయబడిందంటే దానిలోనికి వెళ్ళే ముందుగా ఒక్కసారి ఆలోచించండి. కాలేబు ఏ మనస్సుతో దేవుణ్ణి వెంబడించాడండి? నిండు మనస్సుతో. నిండు మనస్సు అంటే ఇంకా అర్థం అవ్వాలి అంటే సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వచనం. ద బుక్ ఆఫ్ నెంబర్స్ చాప్టర్ 14 వర్స్ 24. సంఖ్యాకాండం 14:24లో నా సేవకుడైన కాలేబు ఏ మనస్సు తల్లి? మంచి మనస్సు కలిగి, ఇది హైలైట్, పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. యెహోషువ గ్రంథంలోనేమో నిండు మనస్సుతో అనుసరించాడు, హెబ్రోనుని స్వాస్థ్యంగా పొందుకున్నాడు. సంఖ్యాకాండంలోనేమో అదే కాలేబు పూర్ణ మనస్సుతో అనుసరించాడు. ఇక్కడ ఏం పొందుకున్నాడో తెలుసా? ఏ దేశాల్లో అయితే ఆయన వేగు చూసి వచ్చాడో ఆ దేశంలో ప్రవేశపెట్టబడ్డాడు. దేవునికి స్తోత్రం. 2 ఆశీర్వాదాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, తనకంటూ ఉండిపోయే స్వాస్థ్యాన్ని సంపాదించుకున్నాడు. 2, తను ఏ దేశంలో అయితే శాశ్వతంగా ఉండాలో ఆ దేశంలోకి వెళ్ళడానికి బోర్డింగ్ పాస్ పొందుకున్నాడండి. ప్రవేశపు హక్కును పొందుకున్నాడు. ఈ సంవత్సరం ఈ 2 ఆశీర్వాదాలు మనము కూడా పొందుకుందుముగాక. బ్రతుకున్నంత కాలం మనకంటూ మనది సొంతంగా దేవుడు ఇవ్వాలి. ఒకవేళ దేవుడు రాకడొస్తే మనం కూడా ఒక దేశంలోనికి వెళ్ళాలి. ఆ దేశం పేరేంటంటే పరలోక దేశం. అనండి, ఏ దేశం అండి? పరలోక దేశం. ఆ పరలోక దేశంలోకి వెళ్ళడానికి మనకి ప్రవేశం కావాలి, అంటే పాస్ కావాలన్నమాట. ఈ 2 ఆశీర్వాదం మనిషికి భూమి మీద. ఈ 2 తప్పితే ఇంకేం లేవనుకుంటున్నా నేను. ఒకటి, బతుకున్నంత కాలం స్వాస్థ్యము,
సొంతంగా ఆరోగ్యం సొంతంగా ఉండాలండి, సంపాదన సొంతంగా ఉండాలి, భూమి ఆస్తి ఆశీర్వాదం ఆహారము అన్ని అన్ని మనకి ఎక్కడికి వెళ్ళి చేయి జాపుకునేది లేకుండా మన దగ్గరే ఉండునుగాక. అందుకే బైబిల్ చెప్తుంది, నువ్వు అప్పిచ్చేదివే గాని అప్పు ఇది స్వాస్థ్యం. నిన్ను తలగానే ఉంచుతాను గాని తోకగా ఆ తలే స్వాస్థ్యం. అబ్రహాం అన్నాడు, నిన్ను అనేక జనములకు నేను ఎలా ఉంచుతున్నాను, ఆశీర్వాదకరంగా ఉంచుతున్నాను, ఎందుకంటే ఆయన దగ్గర అంత ఉంది స్వాస్థ్యం. కాలేబు జీవితంలో కూడా హెబ్రోనుని స్వాస్థ్యంగా పొందుకోవడమే కాదు, ఆయన ఏదైతే దేశంలోనికి వెళ్ళాలని ఆశపడ్డాడో ఆ దేశంలోనికి ప్రవేశం దొరికింది. ఎందుకు ఈ రెండు దొరికినాయి అంటే, ఆయనలో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే దేవునిని నిండు మనస్సుతో అనుసరించాడట. ఆ నిండు మనస్సునే ఇంకో భాషలో సంఖ్యాకాండంలో రాశారు పూర్ణ మనస్సు అని అన్నాడు. ఏ మనస్సు అండి? ఈ రాత్రి ప్రియులరా, నిండు మనస్సు ఎలాగుంటది, నిండు మనస్సు గుర్తుపట్టడం ఎలాగా? నీవు కూడా ఈ రాత్రి వాక్యం వింటున్నంత వరకు కూడా నువ్వు ఆలోచన చేయాలి. ఏంటో తెలుసా, ప్రభువా నా జీవితంలో కూడా ఈ రెండు సరిపోతాయి అయ్యా, బతుకున్నంత కాలం నాదంటూ నాకు సొంతంగా ఉండాలి, ఒకవేళ నువ్వు పిలిస్తే ఆ దేశంలో నాకు ప్రవేశం ఉండాలి, ఇది తప్పితే ఇంకేమి లేనే లేదు. మరి ఈ రెండు రావాలంటే ఏ మనసుతో వెంబడించాలి నువ్వు? మరి నిండు మనసు నీకుందా అమ్మా? ఉంది అని చెప్పుకుంటే మరి నిండు మనస్సుకున్న లక్షణాలు ఏంటి? నిండు మనస్సు నీలో ఉందని నీకు తెలియటం ఎలాగా? 5 పోలికలు చెప్తా ఈ రాత్రి, జాగ్రత్తగా వినండి. నిండు మనస్సును గుర్తుపట్టడం ఎలాగా? నిండు మనస్సు ఆకారం ఎలాగుంటుంది, రంగు ఎలాగుంటుంది, రుచి ఎలాగుంటుంది? నిండు మనస్సును చూడంగానే అబ్బా ఇది నిండు మనసురా అని ఈజీగా అర్థమైపోద్ది. అంటే ఆ గుణాలు పోలికలు మనకు కనబడుతున్నాయి. మరి ఇప్పుడు నిన్ను నీలో గుర్తుపట్టుకో, అయ్యా నేను కూడా నిన్ను ఎలా అనుసరిస్తున్నాను? నిండు మనస్సుతోనేనా, అర మనస్సుతోనా, పూర్ణ మనస్సుతోనా, అర్ధ మనస్సుతోనా, నిండు మనస్సుతోనా, అవసరమైనప్పుడు వచ్చే మనస్సుతోనా, నిండు మనస్సుతోనా, ఏదో ఆచారపు మనస్సుతోనా, నిండు మనస్సుతోనా, అర్థం భర్థం లేని మనస్సుతోనా? ఈనాడు మనస్సుతోనే చాలా సమస్యలు వస్తున్నాయండి కదా. మనసు బాగుంటేనే మనిషి బాగుంటాడు. ఆమెన్. అందుకే గృహాల్లో చూడండి, చాలా మంది ఏమ్మా ఏంటి ఇలాగున్నావు మమ్మీ అని అడిగితే మమ్మీ ఏముంటుందో తెలుసా, ఏమోనమ్మా ఈరోజు మనసు బాగాలా. చూపించు, మరి మనసుని ఎలా చూపిస్తావయ్యా? మరి నిండు మనస్సును కూడా బయటికి కనపడదు. నిండు మనసుకి కొన్ని లక్షణాలు ఉంటాయి, అవి నీ ప్రవర్తనలో కనపడతాయి. ఆ లక్షణాలు ఒక 5 ఈ రాత్రి కాలేబు జీవితంలో నుంచి చూద్దాం ప్రియులను. కాలేబు నిండు మనస్సుతో అనుసరించాడు గనక నిండు మనస్సు కలిగిన వాడు ఎలా ప్రవర్తిస్తాడో 5 విషయాలు ఈ రాత్రి మనం విందాం. హృదయపూర్వకంగా నేను కూడా మీ దీన దాసులు దాసురాలతో పాటు నేను కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఏంటో తెలుసా, ఈ సంవత్సరం ప్రారంభం నుంచే మీరు నిండు మనస్సుతో దేవుని అనుసరించుదురుగాక. హెబ్రోనును మీకు కూడా దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చునుగాక. దేవుడు ఇవ్వాలనుకున్న దేశంలో మనకి బోర్డింగ్ పాస్ దొరుకునుగాక. బైబిల్లో చాలా రకాల మనసులు ఉన్నాయి. విరిగిన మనస్సుంది, సంతోషం గల మనస్సుంది, స్థిరమైన మనస్సుంది, నిలపలేని మనస్సుంది, సాత్వికమైన మనస్సుంది, పిల్లల మనస్సుంది, దీన మనస్సుంది, తిన్నని మనస్సుంది. తెల్లారి లేస్తే మనం అనేది మనకి వినపడేది మారు మనస్సుంది, చెంచల మనస్సుంది, జాలి కలిగిన మనస్సుంది, ఆత్మానుసారమైన మనస్సుంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో రకాల మనస్సులు ఉన్నాయి. అయితే కాలేబు ఏ మనస్సుతో దేవుని అనుసరించాడంటే నిండు మనస్సు అండి. అనండి, ఏ మనస్సు అండి? బాగా నిండుగా ఉన్న చెరువునో, నిండుగా ఉన్న నదినో, నిండుగా ఉన్న కాలువను చూసి మనోళ్ళు అంటారు, అబ్బా నిండు కొండలాగా ఉందరా, నిండు చందమామ అనండి. ఏ మామ?
చందమామను పట్టుకొని నిండు చందమామ అంటున్నావు, నీళ్లు నింపితే నిండు కొండలాగా ఉందన్నావు, అంత బాగుంది. కానీ నీ మనస్సు నిండు మనస్సుగా ఉందా అమ్మా? అందుకే దేవుడు నీకు ఆయుష్ పెంచి ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మని తోటమాల అన్నట్టుగా ఈ సంవత్సరం కూడా నిన్ను ఉండనిచ్చాడు. ఎందుకు తెలుసా? దీనదాసుల ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ కోడికల్లో నువ్వు ఏ మనస్సు కలిగి ఉందువుగాక? నిండు మనస్సు కలిగి ఉందువుగాక. ఆ నిండు మనస్సు ద్వారా ఈ సంవత్సరం దేవుడు నీకు 2 శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇచ్చి తీరునుగాక. ఆ కాలేబులో ఉన్న 5 అంతల లక్షణాలు వినే ముందు ఇంకొన్ని మాటలు చెప్పి ముందరికెళ్ళాలని ఆశపడుతున్నానండి. ఆ మాటలు ఏంటంటే, మనం చదువుకున్న పుస్తకం ప్రారంభ వాక్యము పుస్తకం ఏంటంటే యెహోషువ గ్రంథం. అనండి, ఏ గ్రంథం అండి? యెహోషువ గ్రంథం చాలా ప్రత్యేకమైందండి. దాని గురించి కూడా నేను కొన్ని మాటలు చెప్పి ముందరికెళ్తా. కొన్ని అంటే నాకు 5 చెప్పడం అలవాటు కాబట్టి యెహోషువ గ్రంథం కూడా ఎలాంటిదో 5 చెప్తా, జాగ్రత్తగా వినండి. యెహోషువ గ్రంథానికి ఉన్న మొదటి ప్రత్యేకత ఏంటంటే, యెహోవా సేనాధిపతిని ఒక నరుడు ముఖాముఖిగా చూచిన గ్రంథం ఒక్క యెహోషువ గ్రంథమే. ఆమేన్. ఆ నరుడే యెహోషువ యెరికో పట్టణాన్ని గెలవడానికి ఎరుకో గోడల దగ్గర నుంచొని ఉంటే యెహోవా సేనాధిపతి కత్తి దూసి నిలబడితే యెహోషువ వెళ్ళి అడుగుతాడు, నువ్వు నా పక్షాన వచ్చిన వాడివా, శత్రువుల పక్షాన వచ్చిన వాడివా? యెహోవా సేనాధిపతి క్రీస్తుకి సాదృశ్యం. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం మనందరం కూడా యెహోవా సేనాధిపతిని మన కన్నులారా చూచుదుముగాక. అదే గొప్ప ఆశీర్వాదం అండి. రెండవదిగా యెహోషువ గ్రంథానికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? 66 పుస్తకాల్లో ఏ గ్రంథంలో కూడా ఒక్క మాట అన్నిసార్లు వ్రాయబడలా. ఒక్క యెహోషువ గ్రంథంలోనే ఆ మాట 13 సార్లు వ్రాయబడింది. ఆ మాట ఏంటంటే గిల్గాలు అనండి. ఏంటండి? గిలక్కాయలు కదండి, గిల్గాలు. గిల్గాలు అనే మాట 13 సార్లు ఒక్క యెహోషువ గ్రంథంలో రాయబడి, మిగిలిన 66 పుస్తకాలు ఇన్నిసార్లు ఈ మాట ఏ పుస్తకంలో రాయబడలా. బైబిల్ పండితులు అంటారండి, గిల్గాలు సిలువకు సాదృశ్యం అంట. ఆమేన్. నీ జీవితంలో కూడా ఈ సంవత్సరము సిలువతోనే నువ్వు విలువగా వర్ధిల్లుదువుగాక. మూడవదిగా యెహోషువ గ్రంథానికి ఉన్న ప్రత్యేకత చెప్తా, జాగ్రత్తగా వినండి ప్రియులారా. మూడవదిగా యెహోషువ గ్రంథానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనందరికీ పరిచయమే. 66 పుస్తకాల్లో ఏ పుస్తకంలో రాయబడలా. ఈ పుస్తకంలో రాయబడిన మూడో విషయం ఏంటంటే, సూర్యుడు చంద్రుడు ప్రార్థన ద్వారా ఆపబడిన సంగతి వ్రాయబడిన పుస్తకం యెహోషువ గ్రంథం. దేవునికి స్తోత్రం. ఆఫ్టర్ ఆల్ మనలాంటి సత్యాజ్, మనలాంటి మనిషి ప్రార్థన చేస్తే ఎవరు ఆగిపోయారండి? సూర్యుడు చంద్రుడు ఆగిపోయారు. అందుకే యెహోషువ గ్రంథం ప్రత్యేకమైన గ్రంథం అండి. ఒక మనిషి నీలాంటి నాలాంటి మనిషి ప్రార్థన చేస్తేనే సూర్యుడు చంద్రుడు ఆగిపోతే నాకు అప్పుడప్పుడు నాకు కొంత అనుమానం వస్తుంది. ఏంటో తెలుసా? నాలాంటి మనిషిగా ప్రభువా యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు, మేము ప్రార్థన చేస్తుంటే మా కోపం కూడా ఆగట్లా మాకు. అంతేనమ్మా? అందుకే ఈ సంవత్సరం గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? ప్రభువా నేను కూడా యెహోషువ లాంటి మనిషినే కనుక నేను ఈ సంవత్సరం సూర్యుడిని చంద్రుడిని ఆల్రెడీ ఆయన ఆపేసాడు, మళ్ళీ నేను ఆపితే విలువ ఉండదు కాబట్టి కనీసం నా కోపాన్నన్నా నేను ఆపుకొందును గాక. ఎంతకన్నా గొప్ప ఆశీర్వాదం ఉందంటారా? నాలుగోదిగా యెహోషువ గ్రంథానికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? 66 పుస్తకాల్లో ఏ పుస్తకంలో కనబడదు ఈ మాట, ఒక్క యెహోషువ గ్రంథంలోనే కనబడదు. ఏంటో తెలుసా? నేను నా ఇంటి వారు యెహోవాను సేవించేది. చప్పలు కొట్టడం ఒకసారి. అమూల్యమైన మాట, సవాల్ చేసిన మాట. బాయ్ ఇశ్రాయేలులారా, మీరు ఎవరిని సేవిస్తారా? ఐ డోంట్ నోరా బాబు, నాకు తెలీదు. కానీ నేను మాత్రం నాట్ మీ, నా ఇంటి వారు కూడా, మా శ్రీవారు కూడా, మా శ్రీమతి కూడా, మా పిల్లలు కూడా, మా నాయనమ్మ కూడా, మా అమ్మమ్మ కూడా, రేపు జనవరి పండగ మా వాళ్ళు అందరూ కూడా ఎవరిని సేవిస్తాం? యెహోవానే సేవిస్తాం. మరి మీ ఇష్టం ఏంటో, మరి ఇక మీ ఇష్టం. ఈ మాట ఒక్క యెహోషువ గ్రంథంలోనే దేవుడు రాయించాడండి. దేవునికి స్తోత్రం. ఇక ఐదవది ఆఖరిది యెహోషువ గ్రంథానికి ఉన్న శ్రేష్టమైన ఇంకొక ప్రత్యేకత ఏంటో తెలుసా? ఏ గ్రంథానికి లేదు, ఈ ఒక్క గ్రంథానికి ఆ ప్రత్యేకత ఉంటుంది. యెహోషువ గ్రంథం మరణంతో ప్రారంభించబడి మరణంతో ముగించబడిందండి. అది కూడా నీతిమంతులు.
యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటది, మోషే మరణంతో ప్రారంభించబడింది పుస్తకం. మరి ఎవరితో ముగించబడింది? యెహోషువ మరణంతోనే ముగించబడింది. ఆఖరి అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. బైబిల్ చెప్తుంది, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి. మనం ఎందుకు యేసయ్యని ఇంతగా ఆరాధిస్తున్నాం తెలుసా? యేసయ్య పుట్టినప్పటికంటే మరణించినప్పుడే మనకు ఆశీర్వాదాలు దొరికాయి. అప్పుడు కూడా బిగ్గరగా దేవునా మనం. ఆయన ఎందుకు పుట్టాడంటే మరణించడానికే. అనండి, ఆయన ఎందుకు పుట్టాడండి? మరణించడానికి. ఆ మరణము నా పాపములన్నీ కడిగి వేసింది. దేవునికి స్తోత్రం. నీ కొరకు నా కొరకు ఎవరు మరణిస్తారండి? అందుకే ఇలాంటి అమూల్యమైన శ్రేష్టమైన పుస్తకం. ఆయన మరణించాడు కాబట్టి 2026 సంవత్సరంలో మనం బ్రతుకున్నాం. చప్పలు కొట్టడం ఒకసారి, చప్పలు కూడా బిగ్గరగా దేవున్నా. మన మరణాన్ని ఆయన మీద వేసుకున్నాడు కనుక మనం బ్రతుకున్నామండి. అందుకే వాక్యంలో ఒక మాట ఉంది, చచ్చిన సింహము కంటే బతికున్న కుక్క మేలు కదా. అంతే కదండి. సింహమే కానీ ఏమైంది? అది చచ్చిపోయింది. ఏం ప్రయోజనం? కానీ కుక్క ఎలాగుంది? ఇప్పుడు బతుకుంది. అందుకే బైబిల్లో రాయబడి ఉంటుంది, బ్రతికి ఉన్న కుక్కే మేలు చచ్చిన సింహం కంటే. ప్రభువా అదిగో కానాను స్త్రీ యేసు ప్రభువు దగ్గరికి వచ్చి అడిగినట్టుగా, ప్రభువా నేను ఎవరిని? నేను కుక్కనే ప్రభువా. సిగ్గుమాల అడుగుతున్నానయ్యా, ఈ సంవత్సరం నువ్వు ఎలాగైనా నాకు నిండు మనస్సు దయచేదువుగాక. ఈ సంవత్సరం నేను ఎలాగైనా ఒక స్వాస్థ్యాన్ని పొందుకొందునుగాక. ఈ సంవత్సరం ఎలాగైనా అదుగా దేశంలోనికి బోర్డింగ్ పాస్ పొందుకొందునుగాక. అలాగ ఉండాలంటే మనందరికీ నిండు మనస్సు ఉండాలి. నిండు మనస్సును గుర్తుపట్టడం ఎలాగా? 5 కారణాలు క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. జాగ్రత్తగా వినండి ప్రియులారా. 5 కారణాల్లో నెంబర్ 1, కాలేబు జీవితంలో నుంచే 5 విషయాలు చూద్దాం ప్రియులారా. కారణం ఏంటంటే కాలేబే ఏ మనసుతో అనుసరించాడంట? నిండు మనసుతో. తల్లి నా చేతులు జోడించి నేను మనం చేస్తాను, నీ జీవితంలో ఈ సంవత్సరమైనా నిండుతనములోనికి వచ్చుదువుగాక. ఆ నిండు మనస్సుకున్న మొదటి లక్షణం ఏంటంటే, వినండి నా వైపు చూస్తూ, కాలేబు మొదటిగా కలిగి ఉన్న లక్షణం ఏంటంటే విధేయత చూపాడండి. నిండు మనస్సుకున్న మొదటి లక్షణం ఏంటంటే విధేయత చూపుట. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 3వ వచనంలో, సంఖ్యాకాండము 13వ అధ్యాయం 3వ వచనంలో వినండి, దేవుడు వీళ్ళకు ఒక పాలు తెల్లు ప్రవహించే దేశం ఇస్తానన్నాడండి. ఆ దేశాన్ని వేగు చూడటానికి పంపించేటప్పుడు ఆ వేగు చూస్తానికి వెళ్లే వారిలో కాలేబు కూడా ఉన్నాడు. వీళ్ళతో చెప్తున్నాడు, అబ్బాయి మీరు ఆ వేగు చూడటానికి వెళ్ళేటప్పుడు సంఖ్యాకాండం 13:3లో అరణ్యము గుండా వెళ్ళాలి. మోషే యెహోవా మాట విని పారాను అరణ్యము నుండి. ఏ అరణ్యం అండి? అందరూ చెప్పండి, ఏ అరణ్యం అండి? పారాను అరణ్యం. అందరూ అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రయాణం చేస్తున్న వారిలో కాలేబు కూడా ఉన్నాడు. అరణ్యము గుండా ప్రయాణము 3వ వచనంలో. కానీ అదే అధ్యాయం 17వ వచనంలో కొండెక్కాల్సి వచ్చిందంట. మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు పంపినప్పుడు వారితో ఇట్లా నేను మీరు ధైర్యము తెచ్చుకొని దక్షిణ దిక్కున ప్రవేశించి కొండ ఎక్కి ఆ కొండ అందరూ చెప్పండి, ఏమెక్కి? 3వ వచనంలోనేమో అరణ్యము, 17వ వచనంలోనేమో ఏం ఎక్కాల్సి వచ్చింది? కొండెక్కాల్సి వచ్చింది. జాగ్రత్తగా వినండి. ఒకే అధ్యాయము, ఒకే జీవితం, ఒకే సంవత్సరం, ఒకే కుటుంబం, ఒకే మనస్సు, కానీ కొన్నిసార్లు అరణ్యం గుండా వెళ్ళాలండి. అంతలోనే దేవుడు కొండెక్కమంటాడు. నువ్వు అరణ్యంలో వెళ్ళమన్నా విధేయత చూపాలి, కొండెక్కమన్నా విధేయత చూపాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదే విధేయత చూపుట. అరణ్యమైనా ఆనందమే, కొండ అయినా ఆనందమే. అరణ్యంలో బాధ లోతుగా ఉంటది, చీకటి అయినా సరే ప్రభువా గాఢాంధకారపు లోయలో సంచరించినను నేను అపాయమునకు. నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను ప్రభువా. ఒకవేళ అమ్మ 2025 సంవత్సరంలో విధేయత లేదేమో నన్ను చెప్పనివ్వండి. దేవునికి విధేయత చూపలేకపోయావు, ఆ దేవుని గురించి నీకు చెప్తున్న సేవకునికి విధేయత చూపించలేకపోయావేమో. నిన్ను సమీకరిస్తూ ప్రార్థనలో ఒక పట్టు పట్టే వీరుడిగా మార్చాలని దీనదాసురాలు కొన్ని నేర్పుతున్నప్పుడు కొంత అవిధేయత చూపేమేమో. సంఘానికి విధేయత చూపలేకపోయావేమో, వాక్యానికి విధేయత చూపలేకపోయావేమో. ఒకవేళ చూపించినా నన్ను చెప్పనివ్వండి, నచ్చిన వాటికి చూపించేవేమో, నచ్చకపోతే చూపించలేదేమో.
కానీ కాలేబు అలాగా లేడు ప్రియులరా. కొండెక్కమంటే కొండెక్కుతున్నాడు, అరణ్యంలోకి వెళ్ళమంటే అరణ్యంలోకి వెళ్తున్నాడు. ఇంకో సంగతి నా వైపు చూస్తూ వినండి. మోషే కాలం చేసిన తర్వాత ఆ 6 లక్షల కాలు బలమైన ఇశ్రాయేలీయులని పాలు తేళ్లు ప్రవహించే దేశంలోనికి నడిపించే బాధ్యత దేవుడు ఎవరికి ఇచ్చారో తెలుసా? యెహోషువ అనండి. ఎవరికండి? యెహోషువ. ఇప్పుడు యెహోషువ, ఇప్పుడు మనం వింటున్న నిండు మనస్సు కలిగి ఉన్న కాలేబు ఇద్దరం ఒక ఈడోళ్ళు అంట. అనండి. ఏ ఈడోళ్ళు అండి? ఒకే ఈడు, సమకాలికులు. ఇప్పుడు ఇద్దరు ఎవరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, దేవుడే ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. ఇప్పుడు సమకాలికుడైన కాలేబుకి కాకుండా దేవుడు ఎవరికి ఇచ్చాడో తెలుసా బాధ్యత? యెహోషువకి ఇస్తే కాలేబు అనుకున్నాడు, నా తోటోడేగా, మోషేకి లోబడి మళ్ళీ వీడికి కూడా లోబడాలా అనుకోలా. దేవుని చేత ఏర్పరచబడ్డాడు యెహోషువ. మోషేకి ఎలా విధేయత చూపుతాను యెహోషువ, నువ్వు నా సమకాలికుడు అయినా సరే నీకు కూడా నేను లోబడతా. ఇదండి విధేయత. దేవునికి లోబడాలి. దేవుని చేత ఎన్నిక చేయబడిన నీ దీన దాసుడికి లోబడు, సంఘానికి లోబడి, వాక్యానికి లోబడి, ప్రార్థనకి లోబడు, కన్నీటి ప్రార్థనకి లోబడు, వేకుజాం ప్రార్థనకి లోబడు. నీకంటే పెద్దవారికి విధేయత చూపు, నీకంటే చిన్నవారికి విధేయత చూపు, నీ తోటి వారికి విధేయత చూపు. ఇదే యేసులో ఉన్నది ప్రియులరా. ఆయన ఎంత తగ్గించుకున్నాడో తెలుసా? సిలువ మరణము పొందునంతగా యేసుప్రభు వారు తగ్గించుకున్నారు. అందుకే పిలిపిలో చూడవలసిన పనులే. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడి. అబ్రహాము విధేయత కలిగిన వాడే గనక ఎంత ఆశీర్వదించబడ్డాడండి. ఒకే ఒక కుమారుడు తనకి శారాకి ఇవ్వబడిన ఇస్సాకును తీసుకొచ్చి బలిచ్చాయంటే మోరియా కొండ మీద చక్కగా కట్టెలు పేర్చి కత్తెత్తంగానే దేవుడు అన్నాడు, అబ్రహమా అబ్రహమా ఆగవయా. నేనేదో టెస్ట్ కోసం చెప్తే నిజంగా చంపేసేట్టున్నావు అబ్బాయి నువ్వు అంటే. ఇక్కడ విధేయత చూపించాడండి. కన్న బిడ్డ అయినా సరే, ప్రభా వీడికంటే నాకు నువ్వే ఎక్కువయ్యా. అందుకే బైబిల్లో మొట్టమొదటిగా ఆశీర్వదించబడిన వ్యక్తి ఎవరో తెలుసా? అబ్రహాం. చప్పట్లు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. బైబిల్లో మొట్టమొదటిగా దశంభాగం ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? అబ్రహాం. బైబిల్లో మొట్టమొదటిగా బల్లారాధన తీసుకున్న వ్యక్తి ఎవరో తెలుసా? అబ్రహాం. అందుకే బైబిల్లో మొట్టమొదటిగా కూడా ఆయనకే స్వాస్థ్యంగా ఆశీర్వాదాలు ఇవ్వబడ్డాయి. ఈ సంవత్సరం ఈ మొదటి నెలలో కూడా మొట్టమొదటిగా విధేయత చూపే వ్యక్తివి నువ్వే అవుదువుగాక. తద్వారా దేవుడు నీకే ఈ రాత్రి ఒక స్వాస్థ్యాన్ని ఏర్పరచునుగాక. అది నీకే సొంతం అండి. అది ఎవరు తీసుకెళ్ళేది కాదు. ఇక నీ జీవితంలో విధేయత. ఒక అబ్బాయి బాగా చదువుకున్నాడండి, కానీ మిలిటరీ జాబ్ చేయాలని ఆశ. మిలిటరీ జాబ్కి అప్లై చేశాడు, వచ్చింది మిలిటరీ జాబ్. వేరే రాష్ట్రంలో ట్రైనింగ్ కోసం పంపించారు అబ్బాయిని. ఆ అబ్బాయితో పాటు ఇంక 20 మంది ఉన్నారండి. ఈ అబ్బాయికి మిలిటరీలో ఏ డిపార్ట్మెంటో తెలుసా? మిషన్ గన్తో పేల్చే మంచి టాలెంటెడ్ అన్నమాట. దాంట్లో ట్రైనింగ్ చేయాలి. ఆ రాష్ట్రంలోకి వెళ్ళంగానే ఈ అబ్బాయికి ఆ రాష్ట్రం వాతావరణం అంతా నచ్చింది. వాళ్ళ డాడీకి ఫోన్ చేశాడు, డాడీ ఈ ఊరు బాగుంది, వాతావరణం బాగుంది, నేను ఉద్యోగం అంతా చేసి రిటైర్ అయిన తర్వాత ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను, మన రాష్ట్రం రాను, నాకు ఇక్కడ నేను చోటు కొనుక్కుంటాను, స్థలం కొనుక్కుంటాను, డబ్బులు పంపించు. స్వతహాగా డబ్బు నా కుటుంబం, ఒకడే కుమారుడు, మాటినే కుమారుడు, డబ్బులు పంపించడం వాళ్ళ నాన్న. నువ్వు కూడా వచ్చి చూడు డాడీ, నువ్వు చూస్తే చాలేరా. ఒక మంచి స్థలం కొన్నాడు. కొన్ని రోజులకి అయిపోయిన తర్వాత డాడీ బిల్డింగ్ కూడా కట్టేసుకుంటే డబ్బులు పంపించు. ఒక మంచి సింగిల్ స్టేర్ బిల్డింగ్ కట్టేశాడండి. ఉద్యోగంలో ట్రైనింగ్ చేస్తా ఉన్నాడు. ఈలోపు వాళ్ళందరికంటే పెద్ద అధికారి వేరే ఊరు నుంచి వచ్చి, రబ్బా 20 మంది పొజిషన్ తీసుకోండి, గన్ పట్టుకోండి. అందరు గన్ పట్టుకున్నారు. పొజిషన్ తీసుకోండి, కన్ను మూసారో కన్ను రిగ్గర్లో పెట్టి బటన్ నొక్కడానికి రెడీ, 1 2 3 అంటాను. నేను చూపించే బిల్డింగ్ గురి పెట్టాలి. ఇప్పుడే మనకు అందిన వార్త, ఆ బిల్డింగ్ లో ఉగ్రవాదులు వచ్చారట. ఆ ఉగ్రవాదులను మీరే ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్నవాళ్ళు, మీ 20 మంది ఎవరా బిల్డింగ్ బ్లాస్ట్ చేస్తారో, నేను 1 2 3 అంట, రిగ్గర్ బటన్ చేయాలా, బ్లాస్ట్ అయిపోవాలా, బిల్డింగ్ వాళ్ళు అందరూ చచ్చిపోవాలా. ఓకే సార్, అందరు రెడీగా ఉన్నారు. ఆయన 1 2 3 అన్నారు. 19 మంది ఫెయిల్ అయిపోయారు. ఈ అబ్బాయి ఒక్కడే గురిపెట్టి పై అధికారి చెప్పిన బిల్డింగ్ని బెయిల్ చేశాడండి. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి వెల్ డన్ అని మెచ్చుకొని ఆ అధికారి అన్నాడు, ఇలా ఒక్కసారికి ట్రైనింగ్ పీరియడ్లో ఉండి కూడా గురిపెట్టి కాల్చిన నిన్ను ఒక్కడనే చూశాను రా బాబు. కనుక 10 రోజులు ఆగొచ్చి వీళ్ళందరి ముందు నీ మెళ్ళో బంగారు పథకం వేస్తాను రెడీగా ఉన్నాడంట.
సరే సార్ అని సెల్యూట్ కొట్టాడట. 10 రోజుల తర్వాత ఆయన నిజంగానే బంగారు పథకం తీసుకొని వచ్చి ఇలాగే ఆ మిగిలిన వారితో మీటింగ్ పెట్టి డయాస్ మీద ఆ అబ్బాయిని పిలిచి, రారా బాబు నీ మెడలో బంగారు పథకం వేస్తానంటే ఆ అబ్బాయి ఏమో సంగెక్కుతున్నాడట. పైకి ఎక్కిన తర్వాత మెడలో బంగారు పథకం వేసాడట. అయినా యాక్టివ్ లేదట, డల్గా ఉన్నాడట. ఆ వేసి ఆయన అన్నాడట, ఏంట్రా డల్గా ఉన్నావు? నా చేతుల మీదుగా ప్రశంస అందుకోవడానికి నా చేతుల మీదుగా బంగారు పథకాలు వేసుకోవాలి, నా చేతుల మీద సర్టిఫికెట్లు తీసుకొని పోటీ పడతారా? నువ్వు అడగకుండానే నేను బంగారు పథకం వేస్తుంటే ఎగిరి గంతేస్తావు అనుకుంటే ఉస్సురుమంటున్నావేంట్రా అనగానే అప్పుడు అన్నాడట, సార్ 10 రోజుల క్రితం మీరు పేల్చేయమన్న బిల్డింగ్ నాదేనండి, నాదే. మా నాన్న చేత అడిగి ముచ్చటపడి స్థలం కొని అక్కడ కట్టుకున్న బిల్డింగు అది కాస్త పేల్చేయమన్నారు అనగానే అధికారి అన్నాడట, ఓరి నీ దుంప దేగా, అప్పుడు చెప్పకుండా నోరు మూసుకొని ఇప్పుడు చెప్తావేంట్రా? అప్పుడే చెప్తే పేల్చకుండా ఉగ్రవాదులను ఎలా పట్టుకోవాలో ప్లాన్ వేసేవాళ్ళం కదా అనగానే ఈ అబ్బాయి అప్పుడు అన్నాడట, 2 అడుగులు వెనక్కేసి సెల్యూట్ కొట్టి, సార్ అప్పుడు ఎందుకు చెప్పలేదు తెలుసా? నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పుడు నా ఫస్ట్ తొలి సంతకం ఏమని పెట్టానో తెలుసా? నేను ఏం చేసినా చేయకపోయినా ముందు నా కర్తవ్యం ఏంటంటే నా పై అధికారికి విధేయత చూపుతా అని సంతకం పెట్టానండి. మరి నా తొలి సంతకానికి విధేయత చూపకుండా మీరేమో పేల్చమంటున్నారు. కాదు అనంటే విధేయత ఎలా అవుతుంది? కష్టమైన నష్టమైన ఏదైనా పోగొట్టుకున్న వచ్చిన మాట వినాలి, అదే విధేయత అనగానే ఆ అధికారి అన్నాడట, దగ్గరికి పిలుచుకొని కౌగులించుకొని, ఎంత విధేయతరా! అదే స్థలం కాదు, చుట్టుపక్కల ఖాళీగా ఉన్న స్థలాలన్నీ నా డబ్బుతో కొనిచ్చి ప్రతి స్థలంలో కూడా 5 అంతస్తుల బిల్డింగులు కట్టిస్తున్నా పో అన్నాడంట. ఇక ఈ అబ్బాయికి పిల్లలు పుట్టిన తలా ఒక 5 అంతస్తుల బిల్డింగ్ వచ్చేలా ఎవరైనా తీసుకెళ్తారు ఇకటిని? అదే స్వాస్థ్యము. కాలేబుకు కూడా దేవుడు ఏమి ఇప్పించాడు తెలిసి యెహోషువ ద్వారా, నిండు మనసుతో అనుసరించావు కాలేబు కనుక యెహోషువ చేత నీకేమి ఇప్పిస్తున్నాను తెలుసా? హెబ్రోనును స్వాస్థ్యంగా ఇప్పిస్తున్నాను. ఈ రాత్రి వాక్యం వింటున్న సోదరి సోదరులరా, అప్పుడున్న దేవుడు ఇప్పుడు లేడా? నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. అయితే లోపం వల్ల ఎవరిలో తెలుసా? మనలో అని అంతను కలపబాకండి. నాలో అను అది లెక్క. 10th పాస్ అయిన కూడా ఫెయిల్ అయినట్లు లెగ్గడితే కోపరదడికి, ప్రభు లోపం వల్ల నాదే నాయనా. పోయిన సంవత్సరం అంతా అర మనసు కొర మనసు ముప్పావు మనసు, ఈ సంవత్సరం పావు కూడా కలిసి నిండు మనసులోనికి వచ్చుదును గాక. ఆ స్వాస్థ్యం కూడా నేను అందుకుందును గాక. రాకడంటూ ఆలస్యం అయితే తరతరాలు మా పిల్లలు అనుభవించుదురు గాక. రక్షణ అనుభవం మాకు వచ్చును గాక. 2వ పోలిక చెప్తా, జాగ్రత్తగా వినండి ప్రియులారా. నిండు మనస్సుకున్న 2వ లక్షణం లేదా 2వ పోలిక ఏంటో తెలుసా? కాలేబు చేసిన పని 2వ పని ఏంటంటే ఈ విధేయత చూపటమే కాకుండా 2వదిగా నిండు మనస్సుకున్న లక్షణం ఏంటంటే విలువ చెల్లించుట. నాతో అనండి, ఏం చెల్లించుట? సంఖ్యాకాండము 14వ అధ్యాయం 10వ వచనం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 10వ వచనం. ఏంటి ఆ విలువ? ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలీయులకందరికీ కనబడెను. చదువమ్మా. ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్యను చేసిన సూచక్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకయుందురు? నేను వారికి స్వాస్థ్యమీయక చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించేదనని మోషేతో చెప్పగా మోషే యెహోవాతో ఇట్లనెను, అలాగైతే ఐగుప్తీయులు దాని గురించి విందురు. నీవు నీ బలము చేత చాలు ప్రియులరా. వాక్యం అంతా చదువుకుంటే సంఖ్యాకాండం 14:10 ఆఖరి లైన్ లో ఉంటది. ఇశ్రాయేలీయులంట వారి మీద రాళ్ళు రువ్వి చంప ప్రయత్నం చేశారట. అనండి, ఏం రువ్వారండి? రాళ్ళు రువ్వి. అంటే మంచి చెప్తే ఏం చేశారండి? వాళ్ళని రాళ్ళు రువ్వి ప్రయత్నం చేశారండి. ఎవరి మీద అంటే కాలేబు యెహోషువల మీద. అనండి, ఎవరి మీద అండి? కాలేబు యెహోషువల మీద. మోషే అది చేయొద్దు, ఇది చేయొద్దు అని మోషే చెప్తుంటే యెహోషువ దేవుని చేత ఎన్నుకున్నాళ్ళు అనుకుంటే నువ్వు ఒకడు తయారయ్యావా కాలేబు? ఈయన కూడా అంటున్నాడంటే, ఇశ్రాయేలురా తప్పు చేయొద్దురా, తిరుగు మీరు తిరుగుబాటు చేయొద్దు. ఆ సర్వ సమాజం అంతా ఎవరు రువ్వారంటండి? రాళ్ళు రువ్వారట, చంప ప్రయత్నం చేశారట.
కాలేబు నువ్వు కూడా మాకు నీతులు చెప్తున్నావా అన్నట్టుగా ఆయన మీద కూడా యెహోషువతో పాటు కాలేబు మీద కూడా రాళ్ళు రువ్వే ప్రయత్నం చేస్తే ఆ రాళ్ళు రువ్వే ప్రయత్నంలో కొట్టించుకున్న టైంలో కాలేబుకు కూడా బ్లడ్ గారిందంటండి. ఇదే విలువ చెల్లించుట అంటే. మేమందరం ఇప్పుడు రక్తాలు గార్చాలా అండి? నేను అంటలేదు ప్రియులరా. దేవుని పని కొరకు నువ్వేదో ఒకటి విలువ చెల్లించుదువు గాక. ఆ విలువైంది ఏంటో తెలుసా? ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉంటే, ఇంకా బాప్టిజం పొందని వారు ఎవరైనా ఉంటే, ఇంకా బలలో చేయవేయని వారు ఎవరైనా ఉంటే, ఇంకా యేసుకు నీ జీవితం సంపూర్ణంగా ఇవ్వకపోతే, నీ హృదయంలోనికి యేసును చేర్చుకొని రక్షణ, మారు మనసు, బాప్టిజం పొందటమే విలువ చెల్లించుట. దేవునికి స్తోత్రం చెప్పండి. తీర్మానం చేసుకో, ఇదే విలువ. నీ జీవితంలో విలువ కలిగి బ్రతుకుదువు గాక. ఈ లోకంలో ఏది కలిగి ఉన్న విలువ లేదండి. మీరు ఏది చదువుకున్నా, మీరు తప్పన్నా ఒప్పన్నా, నాకు తెలిసిన సత్యం ఏంటంటే యేసులో ఉంటేనే బ్రతుకుకు విలువ. ఆమేన్. అందుకే చూడవలసిన పని లేదు. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. 1 కొరింథీ 7:23 ఉంటుంది. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడ్డారు. ఇక్కడ ఇంకా దేని చేత కొనబడాలంటే ఆ విలువైన ప్రశస్తమైన రక్తములో కొనబడిన వారే విలువైన వారు ప్రియులారు. ఇంకా శబ్దాంతరాల ద్వారా వింటున్న గౌరవనీయులైన గ్రామ వాస్తవ్యులరా, పెద్దలారా, యవనస్తులారా, ఇంకా యేసు రక్తం, విలువైన రక్తంలో కడగబడకపోతే మీరు విలువ పెట్టి కొనబడుదురుగాక. ఇదే విలువ చెల్లి. మీ హృదయాన్ని దేవునికి ఇవ్వటమే విలువ చెల్లించుట. మీరు చెల్లించే విలువను బట్టి అప్పుడు మీకేమొస్తుందంట? స్వాస్థ్యం అండి. బ్యాంకులోకి వెళ్తే ఒక మాట తెలుగులో రాస్తారు, ఇంగ్లీష్లో రాస్తారు. ఏంటో తెలుసా? చెల్లింపులు. ఏంటవి? చెల్లింపులు తీసుకోవటం కంటే బ్యాంకులో ఎత్తేనే కదా నువ్వు తీసుకునేది. ఏమండి, నువ్వు వాడుకునే టూత్ పేస్ట్ ఉంది, బ్రష్ మీద నొక్కటం 2 నిమిషాలు పట్టదు, నొక్కిందని మళ్ళీ లోపల పంపించండి. హలో, ఏమ్మా నొక్కేవుగా గట్టిగా? అసలు గట్టిగా నొక్కాల్సింది ఇప్పుడు పని లేదు. వాళ్ళందరూ అసలు మరి డెలికేటెడ్గా మార్చారు. ఇదివరకు కాలుగట్టి మూత ఎంతే ఉండేది, ఇప్పుడు ఎంత అయింది. అది ఇన్కమ్ రావాలంటే నువ్వు వెయ్యాలండి. దేవునికి ఇవ్వాలంటే దేవునికి నువ్వు కూడా ఇచ్చుదువుగాక. చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవుడు మనం హృదయాన్నివ్వు, నీ సమయాన్నివ్వు, నీ సంపదనివ్వు, నీ పరిస్థితులన్నిటిలో ఆయనకి భాగం ఇచ్చేయి. విలువ చెల్లించిన ఆ స్థితే నిండు మనస్సు. దేవునికి స్తోత్రం చెప్పండి. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. నీ కన్నీళ్లు విలువైన తల్లి. ఆమేన్. నీ కన్నీళ్ళు ఏంటయ్యి? విలువైన కన్నీరు కార్చి ఏ రోజైనా గ్రామం కోసం, సేవకుడి కోసం, సంఘం కోసం, సేవకురాల కోసం, అక్కర్ల కోసం, అవసరాల కోసం, నశించిపోతున్న యవ్వనస్తుల కొరకు, దేశం కొరకు, ప్రధానమంత్రి కోసం, ప్రపంచ దేశాల కొరకు, యెరూషలేము కొరకు, ఎవరి కొరకు నువ్వు కన్నీరు కార్చావు? దావీదు అంటాడు, అయ్యా నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచావుగా. ఈ మాట నువ్వు చెప్పగలవా తల్లి ధైర్యంగా? అయ్యా నా కన్నీళ్లు కూడా నువ్వు ఎక్కడ దాచావు? నువ్వు బుడ్డిలో దాచావు, నాకు తెలుసు. ధైర్యంగా చెప్పగలను, సాక్ష్యం ఇవ్వగలవా? ప్రయాసపడి నా కొరకు భారం సేవ చేస్తున్న సేవకుల కొరకు నేను పట్టుమని 2 కన్నీళ్ళన్నా కార్చి వాళ్ళని ఆశీర్వదించని అడిగానా ఏనాడైనా? ఎంతమంది నాకు తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు నశించిపోతున్నారు. శరీరాశలతో, నేత్రాశలతో, జీవపడంబాలతో, అల్లరితో కూడిన ఆటపాటలతో, కామ వికారాలతో, అల్లరులతో, కక్షలతో, వేషధారణతో. నేను వాళ్ళని గద్దించలేను, అడగలేనయ్యా. కానీ కన్నీరు కార్చి ప్రార్థన చేస్తానయ్యా. ఈ కన్నీరు విలువైందండి. విలువ చెల్లించుటే నిండు మనస్సుకున్న రెండవ లక్షణం ప్రియులరా. అనవసరమైన వాటికి ఏం గారుస్తామో కన్నీళ్లు మనం, ఉపయోగం ఉండదు కండి. ప్రారంభంలో అదే ఆ తండ్రి పాము చేత కాటేస్తున్నప్పుడు ఆయన ఎంత కన్నీళ్లు కార్చుంటారో, కానీ ఆ కన్న కరుడు కొట్టిన కొడుకులు ఆ కన్నీళ్లకు విలువ కూడా తెలియకుండా ప్రవర్తించారండి. కానీ నా యేసయ్య నీ ప్రతి కన్నీటి బొట్టులో విలువను దాచిపెడతాడు ఆయన. రోకలు కాని వాటి కొరకు, అసలు అక్కర్లేని వాటి కొరకు ఎందుకంటే ప్రయాసపడతాం మనం. ఆ మధ్యకాల సమయంలో మన ఆంధ్రప్రదేశ్లో ప్రొద్దుటూరు అనే ఊరిలో ఒక టీచర్ గారు ఉన్నారండి. చిన్నప్పటి నుంచి కన్న కొడుకును బాగా అల్లరి ముద్దుగా పెంచింది. వాడు యవ్వన వయసుకు వచ్చాడు, చాలా దూరంలో పెట్టి చదివిస్తుంది. వాడు ఒకరోజు అమ్మకు ఫోన్ చేశాడండి, అమ్మా డబ్బులు అవసరం, ఫోన్ పే చేయి. జీవితంలో మొట్టమొదటిసారి అమ్మంది డబ్బులు లేవురా. వాడు ఫోన్ పెట్టేసి మళ్ళీ 2 రోజులు ఆగిన తర్వాత ఫోన్ చేశాడమ్మా
ఏం డబ్బులు పంపించమంటే డబ్బులు లేవని ఫోన్ పెట్టేస్తామండి, డబ్బులు పంపించు. రెండోసారి వాడి జీవితంలో విన్న మాట అమ్మ దగ్గర నుంచి, డబ్బులు లేవురా. ఈసారి అమ్మాయి ఫోన్ పెట్టేసింది. వాడు 4 రోజుల కాలేజీ పర్మిషన్ తీసుకొని ఇంటికి వచ్చాడు ప్రొద్దుటూరు. మీరు చాలా మంది టీవీల్లో ఫోన్లో చూస్తుంటారు, పేపర్లో ప్రియులరా. మన ఆంధ్రప్రదేశ్లోనే వాడు ఇంటికి వచ్చి చేసిన పని ఏంటో తెలుసా? డబ్బులు లేవంటావా అంటూ అమ్మని కనికరం లేకుండా కత్తితో పొడి చంపేశాడండి. డబ్బులు లేవన్నందుకు చంపేసినోడు కన్న తల్లి శవాన్ని రోడ్డు మీదకి ఇడ్చేసి ఇంట్లో కూర్చొని రిమోట్తో ఛానల్స్ మారుస్తూ టీవీ చూస్తున్నాడు. వాడు పోలీసు వాళ్ళు వచ్చి టీవీ చూస్తున్నామని చూస్తున్నట్టుగానే పట్టుకెళ్ళిపోయారండి. నాకు అనిపించింది, ఆ కన్న తల్లి ఎంత కన్నీరు గార్చుంటుందో, ఆ కన్న తల్లి ఎంత కన్నీరు గార్చుంటుందో. నా చేతులు జోడించి నేను మనం చేస్తానండి. విలువైన కన్నీరు విలువైన వ్యక్తి కోసమే కార్చుదుము గాక. విలువైన జీవితం విలువైన వానికి అర్పించుదుము గాక. విలువైన సమయం విలువైన చోటే గడుపుదువు గాక. అంతేగాని దుష్టుల ఆలోచన చొప్పున నడువుగా బాబుల మార్గమున నిలువుగా అపహాసకులు కూర్చున్న చోటు. డోంట్ సిట్ దేర్, డోంట్ వాక్ దేర్, డోంట్ నువ్వు సిట్ దేర్, ఎక్కడ నిలబడద్దు, నువ్వు వాక్ చేయొద్దండి. ఎక్కడ విలువ అక్కడే నీ విలువను కాపాడుకుందువు గాక. అదిగో కాలేబు విలువ చెల్లించాడు, అందుకే స్వాస్థ్యం పొందుకున్నాడు, దేశంలో బోర్డింగ్ పాస్ కూడా సంపాదించుకున్నాడండి. 3వ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. 3వదిగా నిండు మనస్సుకున్న పోలిక, నిండు మనస్సు రూపం, నిండు మనస్సు లక్షణం ఎలాగుంటుందంటే, యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతారా అమ్మ? యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనంలో, కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము, అనాకీయులను ప్రకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా, అందరూ వినండి, లేదు నాతో చెప్పండి, యెహోవా, అందరూ అనండి, యెహోవా నాకు తోడయుండిన ఎడల, యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకొందును. గట్టిగా చేతులుండి పైకి స్తోత్రం చెప్పండి. 3వదిగా ఈ చదువుకున్న లేఖన భాగంలో కాలేబు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు గోత్రాలు 12 గోత్రాలు కదండి, ప్రతి గోత్రానికి స్థలాలు పంచి పెడుతున్నారు. అబ్బాయి మీ గోత్రం ఇటు, మీ గోత్రం ఇటు, మీ గోత్రానికి అటు. ఇప్పుడు కాలేబు గోత్రానికి కూడా కొండ ప్రాంతం వచ్చేస్తే, కొండ ప్రాంతం నాకు దయచేయి. అయితే వినండి, ఆల్రెడీ పాలుతేళ్ళు ప్రవహించే దేశాన్ని వీళ్ళు స్వతంత్రించక ముందే అక్కడ చాలా బలమైన వాళ్ళు వాటన్నిటిని ఆక్రమించుకొని ఉన్నారండి. వాళ్ళందరినీ ఇప్పుడు ఎల్లగొట్టి వీళ్ళు స్వాధీనం చేసుకోవాలి. ఇప్పుడు ఈ కాలేబుకు వచ్చిన స్థలాన్ని స్వాధీనం పరుచుకోవాలంటే, కాలేబుకి ఇవ్వబడిన స్థలాన్ని భయంకరమైన మనుషులు స్వాధీనం చేసుకొని నివసిస్తున్నారు. వాళ్ళ పేర్లు ఏంటంటే అనాకీయులు అని అనండి. ఎవరండి వాళ్ళు? అనాకీయులు ఎంత ప్రమాదకరమైన మనుషులు అంటే, వినండి, బైబిల్లో అనాకు అనే వాడిలో నుంచి వచ్చిన వాళ్ళే అనాకీయులు. అనాకు ఎక్కడి నుంచి వచ్చాడు అని అంటే, వినండి, ఆది కాండంలో 6వ అధ్యాయంలో ఉంటుంది, చూడవలసిన పని లేదు. నిఫీలీయులు అంటే దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోడితే రాక్షస జాతి పుట్టారు భూమి మీద. వాళ్ళ మెడే పొడవుగా ఉంటుంది, మనుషులు అసలు ఇక టవర్ లాగా ఉంటారు, అంతెత్తు, వాళ్ళ కాళ్ళు ఇంతలా ఉంటాయి. వాళ్ళలో నుంచి వచ్చాడు అనాక్ అనేవాడు. ఆ అనాకులోంచి వచ్చిన వాళ్ళే అనాకీయులు. ఇప్పుడు కాలేబు అంటున్నాడు, నేను వాళ్ళని గెలుస్తాను అంటున్నాడు అండి. ఎంత ధైర్యం ఉండాలి. మనమేమో చిన్న సమస్య వస్తే, బాబో నేను గెలుస్తాను గెలవను, అక్కాయ్ నువ్వు కూడా రా, ప్రార్థన చేద్దాం. తప్పు లేదండి, చెయ్యాలి. కానీ ముందు నీకు ఆ అవిశ్వాసం మాట రాకూడదు. ఏం మాట? నేను గెలుస్తాను గెలవను. ఒకటే మాటలో, నేను గెలవాలని ప్రార్థన చేయడానికి వెళ్తున్నాను, సోదరి, అక్క, చెల్లి, నువ్వు కూడా నాతో పాటు రా, అయ్యగారికి చెప్పు, నేను కూడా గెలవాలనుకుంటున్నాను అయ్యగారు, నా కొరకు నువ్వు కూడా అంతే. ఇప్పుడు కాలేబు కూడా అదే అంటున్నాడు, అనాకీయులను నేను యెహోవా నాకు తోడయుండుని ఎడల వాళ్ళ దేశమును నేను స్వాధీనం చేసుకుంటాను. ఎవరండి వాళ్ళు? భయంకరమైన జాతి అండి. నువ్వు భయంకరమైన సమస్యలను చూసి దిగులు పడిపోకు. భయంకరమైన ఓటమిని చూసి, అనారోగ్యాలను చూసి, సమస్యలను చూసి, బాధలను చూసి, ఇబ్బందులను చూసి భయపడబాకు. భయపడే వాళ్ళు పిరికి వాళ్ళు. బైబిల్ చెప్తుంది, పిరికి వారు పరలోక రాజ్యానికి మొదట ఉండేది వాళ్ళేనమ్మా. అసలు పిరిగోడికి స్థానం లేనే. దొంగతనం చేయకర్లా, వ్యభిచారం చేయకర్లా, పొరుగు అంది ఏది ఆశించక్కర్లా, పిరికితనం ఉంటే చాలు. పిరికి వాళ్ళు పరలోక రాజ్యానికి కారు వారసులు. మరెవరు? ధైర్యంగా ఉండాలండి. నీతిమంతులు సింహము వలె చప్పట్లు కొట్టి బిగ్గరగా విన్నామని మనమేమో కరెంట్ పోతే అయ్యి బాబో అంటావు గట్టిగా.
నీతో పాటు పక్కన వాళ్ళు కూడా ఉలిక్కిపడాలి మళ్ళీ. చిన్నదానికి భయపడతావు, పెద్దదానికి భయపడతావు. యుద్ధము కాలేబు అంటున్నాడు, ఆ నెఫీలీల జాతిలోంచి వచ్చిన అనాకీయులు ఎక్కడ, ఈయన ఎక్కడండి అంటాడైనా సరే ఏంటో తెలుసా, నేను వాళ్ళని జయించి వాళ్ళ దేశాన్ని నేను స్వాధీనం చేసుకోండి. ఈ సంవత్సరము దీనికి ఓ పేరు పెడదాం. మూడవదిగా నిండు మనస్సుకున్న లక్షణం ఏంటంటే విశ్వాసము కలిగి ఉండుట. అనంటే ఏం కలిగి ఉండుట? విశ్వాసం ఉండాలి. ఈ సంవత్సరం నీకు విశ్వాసం కలిగి తీరాలి. అందుకే యేసుప్రభు వరకు నేను మీలో ఆవగింజంత, ఏ గింజ? అందుకే రోజు మీకు వంట చేసేటప్పుడు ఆవాలు అయిందే వంట ఇద్దమ్మా. దేవుడు ఎందుకు మీ చేత ఆవాలు ఎత్తున్నాడు తెలుసా? దీన్ని చూసన్నా అంటరే, అది మాకంటే మీకు ఇచ్చింది, దాన్ని మేము విడిదిరిగి ఆవాలు వేయలేంగా. మీరు పగలు ఆవాలు, సాయంత్రం ఆవాలు, ఇంకేవాళ్ళని పిలిస్తే అక్క చాలా బాగా వంట చేస్తుంది, అక్క చేత చేయించండి, మళ్ళీ అక్కడ వేస్తాం. ఇన్ని ఏంటయ్యి, ఇంకెందుకు నన్నే చేయమన్నారు కాదు. ఆవాలు దేవుడు నీకు ఎందుకు ఇచ్చా? చేసేటప్పుడు కూడా నువ్వు అనాలి ఆవగింజలన్నొద్దు, ఆవగింజంత, ఒక్క గింజంత విశ్వాసం ఉంటే ఈ కొండెళ్ళి సముద్రంలో పడమంటే పడదో? దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా, చప్పలు కొట్టండి బిగ్గరగా, చప్పలు కొట్టండి, చప్పలు కొట్టండి, చప్పలు కొట్టండి బిగ్గరగా. కాలేబు అనాకీలను గెలుస్తా అన్నాడు. అంటే విశ్వాసము కలిగి ఉండుట. నిండు మనస్సు కలిగిన వాళ్ళకి ఎప్పుడు కూడా ఏముంటుందంటే లోపల విశ్వాసం. విశ్వాసం అంటే ఎలాగుంటుంది? విశ్వాసం అంటే ఎలాగుంటుంది? విశ్వాసమునున్నది అదృశ్యమైన వాటి యొక్క నిజస్వరూపం. కనపడదు కానీ నమ్మాలి. నిండుగా ఉందరా, భలే కనపడుతుందరా నాకు అని అనాలి. ఎందుకు తెలుసా? వాస్తవం అయితే కనపడదు అది, కానీ కనపడాలి. ఎలా కనపడాలంటే నీ ప్రవర్తనలో కనపడాలి. నేను గెలవలేను వాళ్ళతో, కానీ గెలుస్తా. ఎవరి ద్వారా? నా దేవుని ద్వారా. నేను కట్టలేని ఇల్లు, కానీ కడతా ఈ సంవత్సరం. ఎవరి ద్వారా? నా యేసు ద్వారా. నేను చేయలేని పిల్లకి పెళ్లి ఈ సంవత్సరం, అయినా చేస్తా. ఎవరి ద్వారా? దీని పేరు ఏంటండి? విశ్వాసం. ఈ విశ్వాసం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు నిండు మనసు కలిగిన వాళ్ళట. ఈ నిండు మనసు కలిగిన వాళ్ళకి ఇవ్వబడుతుంది స్వాస్థ్యం. కొట్ట చప్పట్లు కొట్టి, చప్పట్లు కొట్టి, చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. శతాధిపతిని బట్టి యేసుప్రభు అని అంటాడు, ఇంతటి విశ్వాసం ఇశ్రాయేలులో నేను ఎవరి దగ్గర చూడలేదురా అబ్బాయి. శతాధిపతి అంటే 100 మంది మీద అధికారండి. వచ్చి అంటాడు, అయ్యా అయ్యా నువ్వు మా ఇంటికి కూడా రావద్దు, మాట మాత్రమే సెలవివ్వు, నా దాసుడు ఏమైపోతాడు? బాగైపోతాడు. ఇక్కడ ఒక పాయింట్ మీకు జ్ఞాపకం చేస్తా వినండి. శతాధిపతి అంటే 100 మంది మీద అధికారి. ఎవరు బాగోవాలని పరిగెత్తుకుంటూ వచ్చాడు యేసుప్రభు దగ్గరికి? ఇంటి దాసుడు. కానీ వాస్తవం వినండి, బైబిల్ పండితులు అంటాడు ఆ అబ్బాయి దాసుడు కాదు, ఈ శతాధిపతి దత్తత తీసుకున్న కొడుకు అంట అబ్బాయి. శతాధిపతి కానీ ఇశ్రాయేల్ దేశంలో అధికారులైన వారు పిల్లలు లేని వాళ్ళని దత్తత తీసుకోకూడదు. కష్టపడి ఎలాగైనా దేవుణ్ణి అడిగైనా సంపాదించుకోవాలి, కానీ దత్తత తీసుకుంటే బయటికి చెప్పుకోకూడదు. ఇది ఇజ్రాయెల్లో ఉన్న ఒక ఆచారం అట. కానీ కొడుకుగా దత్తత తీసుకున్నాడు, కానీ బయటికి ఏం చెప్పుకున్నాడు తెలుసా? వీడు దాసుడు, దాసుడు. ఒకసారి ఆలోచన చేయండి, దాసుడికి ఎవరన్నా పరిగెత్తుకుంటూ వెళ్తారండి? నీ ఇంట్లో పని చేయించుకుంటున్నావు అనుకో, పొలం పనులు, లేకపోతే ఎవరన్నా నువ్వు పని వాళ్ళలో, లేకపోతే ఎవరి వాళ్ళు ఎదురే వీడికి జ్వరం వచ్చిందంటే ఒక బిళ్ళ అంటే బొట్టరా పో సావబెట్టాడికి అని అంత. అంటే వేరే అంటలు అందరు కాదండి, కొంతమంది పని వాళ్ళకి తీసుకొచ్చి అని అంటావు, కానీ నువ్వే పరిగెత్తుకుంటూ వెళ్తావమ్మా. ఇప్పుడు సొంత వాళ్ళ కోసం కూడా పరిగెత్తుకుని వెళ్తా. కానీ అధికారయుండు కూడా ఒక దాసుడు కోసం పరిగెత్తాడు అని అంటే హి వాజ్ నాట్ స్లేవ్, హి వాజ్ ఎ సన్. ఒకసారి ఆలోచించే, వాస్తవం అయితే మనం కూడా దాసులమే, కానీ దేవుడు మనం దాసులుగా ఎంచలా, కన్న కుమారులుగా కుమార్తెలుగా ఎంచాడు. చప్పళ్ళు కొట్టు, చప్పళ్ళు కొట్టు, చప్పళ్ళు కొట్టు, చప్పళ్ళు కొట్టు బిగ్గరగా దేవునామాన్ని మహింపరు. మన జీవితంలో కూడా ఉండి తీరాల్సింది ఏంటంటే మూడవదిగా ఏం కలిగి ఉందామండి? బిగ్గరగా చెప్పండి, ఏం కలిగి ఉందామో? అవిశ్వాసం కాదు. ఏ విశ్వాసం? నిజమైన విశ్వాసం. ఈ సంవత్సరం ఆ విశ్వాసాన్ని కలుగుందువు గాక. 4వ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి ప్రియులారా. నిండు మనస్సుకున్న 4వ పోలిక ఏంటంటే, నిండు మనస్సుకున్న 4వ పోలిక ఏంటంటే యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 10-11 వచనాలు చదువుదామండి. నేను ముగింపులోకి వచ్చాను, జాగ్రత్తగా వినండి. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 10-11 వచనాలు. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు
ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలమో యుద్ధము చేయుటకు గాని వచ్చుచు పోవుచు ఉండుటకు గాని నాకు ఎప్పటి ఎట్లు బలమున్నది. ఆమేనండి బిగ్గరగా. నాలుగోదిగా ఈ మాటను బట్టి నాలుగోదిగా నిండు మనస్సుకున్న పోలిక లక్షణం ఏంటంటే వీడని పట్టుదల. అంటే ఏ పట్టుదల? వీడని పట్టుదల. కాలేబు అంటున్నాడు, యెహోషువా మోషే ఉన్నప్పుడు యుద్ధం వచ్చింది, ఆ యుద్ధానికి వెళ్ళే టైంలో నా వయసు ఎంతో తెలుసా? 40. ఇప్పుడు నువ్వు నాయకుడిగా ఉన్నావు, ఇప్పుడు కూడా యుద్ధాలు వచ్చినాయి, కానీ ఇప్పుడు నా వయసు ఎంతో తెలుసా? 85. యెహోషువా 40 అప్పుడు బాగున్నాను, ఇప్పుడు 85 వచ్చింది అని నన్ను పక్కన పెడుతున్నావేమో, కానీ 40 అప్పుడు నాకు ఎంత బలం ఉందో 85 అయినా అంతే బలం ఉంది. అప్పుడు యుద్ధానికి వెళ్ళమన్నప్పుడు ఎలాగ వెళ్ళగలను, ఇప్పుడు కూడా యుద్ధానికి వెళ్ళమంటే వెళ్తా, వెళ్ళి రమ్మంటే వస్తా. దేవునికి స్తోత్రం. దీన్ని ఏమన్నారండి? వీడని పట్టుదల. వయసుతో నిమిత్తం ఇది. ఇక్కడ ఈ సంవత్సరం కూడా ప్రభువా నా వయసు ఏదైనా సరే ప్రార్థనకి రమ్మంటే వస్తా, మోకాళ్ళు వేయమంటే మోకాళ్ళు వేస్తా, పాట పాడమంటే పాట పాడుతా, ఇమ్మంటే ఇస్తా, రమ్మంటే వస్తా, ఇతరులను తీసుకురమ్మంటే తీసుకొని వస్తా, సేవకుడు పరిచయం చేయమంటే చేస్తా. కుర్రోళ్ళు ఉన్నారుగా అన్న ప్రభువా 40 అయినా ఒకటే 85 అయినా ఒకటే. చప్పలు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. ఈ పట్టుదల ఉన్న వాళ్ళకి ఏ మనస్సు ఉంటుందంట? మరి అంతే, మరి పట్టుదల లేనోడికి అర మనసేగా. పట్టుదల ఉండాలి మన జీవితంలో. వీడని పట్టుదల. యాకోబు కూడా ఈ పట్టాడండి. ఎక్కడ? ఎబ్బోకు రేవు దగ్గర అందరిని పంపించేశాడు. ఒక్కడు మిగిలిపోయి అన్నాడు, ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను. ఇప్పుడు మనం కూడా ఏ పండుగలండి? ఆశీర్వాద పండుగలు. ఈ రాత్రి నీవు నేను కూడా దేవుని సన్నిధిలో మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. దీన్ని వీడని పట్టుదల అన్నాడు. ఏ పట్టుదలండి? వీడని పట్టుదల. మన జీవితంలో పట్టు ఉండాలండి. పట్టు ఇడిచేటప్పుడు విడవాలి, పట్టేటప్పుడు పట్టాలి. శ్వాస పీల్చమన్నప్పుడు పీల్చాలి, వదలమన్నప్పుడు వదలాలి. మనమేం వదిలే పని మీదే ఉంటాం, కానీ కొన్నిసార్లు ఏమో పట్టిన పట్టు పట్టవు, సచ్చూరుకుంటావేమో. నేను అంటలా, డాక్టర్ అంటాడండి, అమ్మా ఊపిరి బీలు అంటారు. తర్వాత ఏం చేయాలి? వద్దులో లేదండి నేను పీలుస్తానే ఉంటాను అన్నావు అనుకో, వదిలేదు ఎవరు? మరి పిలవాలి, వదలాలి. పట్టు కలిగి ఉండాలి, పట్టు విడుపు ఉండాలి. అనండి పట్టు పట్టాలి, పట్టు విడుపు ఉండాలండి. అందుకే అది దేవుల్లో కూడా ఉందండి. ఎలాగంటారా? కోపించుచూనే ఆయన ఏం చూపిస్తున్నాడండి? వాత్సల్యత. చప్పలు కొట్టి బిగ్గరగా దేవున్నామని పట్టు పట్టాలి ఆశీర్వదించడంలో. ప్రభువా ఈ 2026 కాలేబే కాదు, నేను కూడా స్వాస్థ్యాన్ని పొందుకోవాలి, నా బిడ్డలందరూ పొందుకోవాలి, నా గ్రామం అంతా పొందుకోవాలి. ఈ వీడని పట్టుదల యేసు ప్రభు వారి సిలువలో చూపించాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన 33.5 వయసులో కొరడా దెబ్బలు భరించే విషయంలో వీడని పట్టుదల. ఆయన ముఖమంతా వాచిపోయేటట్టు పిడిగుద్దులు గుద్దిన వీడని పట్టుదల. ఆయన ఆ కొయ్య సిలువ మోసుకుంటూ వెళుతూ ఉన్న కింద పడిన పట్టుదల. ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ ఉన్న పట్టుదల. ఆయన జీవితంలో ఏది కూడా ఆయన విడిచిపెట్టలా. సమాప్తమైనది. చివరిగా 7వ మాట అంటాడు, ప్రభువా నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. వీడని పట్టుదల. మనమేం మధ్యలోనే వదిలిపెట్టేస్తున్నామండి. ఒక వారం వస్తే ఒక వారం రాలేం, ఒక నెల వస్తే మరొక నెలలో రాలేం, ఒక వారం పరిశుద్ధంగా ఉంటే ఇంకో వారం పరిశుద్ధంగా ఉండలేని పరిస్థితులు. లేదు ప్రభువా ఈ సంవత్సరం ఏది ఏమైనా అన్నిటిలో నేను పట్టుదల కలిగి ఉందును గాక. 5వది ఆఖరిది వినేసి మనం ప్రార్థన చేద్దామండి. ఎన్ని విషయాలు చెప్పానండి ఇప్పుడు దాకా? 4 విషయాలు. 1
విధేయత చూపుట, 2 విలువ చెల్లించుట, 3 విశ్వాసముతో ఉండుట, 4 వీడని పట్టుదల. అన్ని వా మీద చెప్పా. 5వది ఆఖరిది కూడా అదే చెప్పాలని ఆశ ఉంది కానీ ఆ బెనిఫిట్, ఆశీర్వాదం ఏంటో మీ ముందు ఉంచుతాను. మన మూలవాక్యం ఎక్కడైతే ప్రసంగం మొదలేసామో అక్కడికి వచ్చేసేయండి, ప్రార్థన చేసేద్దాం. 5వ మాట చెప్పి నేను ముగిస్తాను. మన ప్రసంగం ఎక్కడ మొదలేసామండి? యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను ఏ మనస్సుతో అండి? నిండు మనస్సుతో అనుసరించువాడు గనక యెహోషువ అతని దీవించి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చాను. అందరూ చప్పట్లు కొట్టండి. దేన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడండి? హెబ్రోను. 5వది ఆఖరిది హెబ్రోను అనగా అర్థం ఏంటంటే సహవాసం అనండి. హెబ్రోను అంటే అర్థం ఏంటండి? సహవాసం. 5వదిగా నీకు నాకు ఏం కావాలి అని కోరుకోవాలంటే హెబ్రోనే స్వాస్థ్యమే. ఆ స్వాస్థ్యం ఏమవ్వాలంటే ఇదిగో దేవునితో సహవాసమే స్వాస్థ్యం. అదిగో సంఘముతో సహవాసమే స్వాస్థ్యం. అదిగో దేవుని దాసులతో సహవాసమే మనకి స్వాస్థ్యం. కన్నీరు కార్చేది, నీ కొరకు విలపించేది, నీ ఇంటికి వచ్చేది, అర్ధరాత్రి అపరాత్రి నిన్ను బలపరిచేది దేవుడు, దేవుని సేవకులు. ఈ సహవాసమే మన స్వాస్థ్యం అండి. నీ సహవాసం ఎవరితో ఈ రాత్రి? నీ సహవాసం ఏమైంది? నీ సహవాసం ఇంకా లోకంతో ఉందా? నీ సహవాసం ఇంకా ఆశలతో, శరీరాశలతో, నేత్రాశలతో, జీవపడమ్మంతో ఉంటే అదుగో అసలు హెబ్రోన్ అంటే అర్థమే ఏంటండి? సహవాసం. ఏంటా సహవాసం అంటే? కొరింథీయులకు రాసిన పత్రికలో బైబిల్ చెప్తుంది, మొదటి కొరింథీ 1:9 మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. చప్పలు కొట్టండి ఒకసారి. ఎవరి సహవాసం అండి? కుమారుని సహవాసం అనండి. ఎవరి సహవాసం? కుమారుని. ఆ కుమారుడే నీకు స్వాస్థ్యం ఇస్తాడు. ఆ కుమారుడే ఆ దేశంలో మనకి ఏ పాస్ ఇస్తాడండి? బోర్డింగ్ పాస్ ఇస్తాడు. ఈ రెండిటికన్నా గొప్ప ఆశీర్వాదాలు లేవు. బతుకుండంగా సొంతంగా మందంటూ వానికి ఉండాలి. దేవుడు పిలిచిన అక్కడ ఇంకా బాగుంటుంది. ఏంటో తెలుసా? బంగారు వీధులు అంట. ఏ వీధులండి? బంగారు వీధులు, దగదగ మెరిసిపోయే ప్రకాశమానమైన వెలుగండి ప్రియులరా. ఆ సహవాసం హెబ్రోనును మనం స్వాస్థ్యంగా పొందుకుంటాం. సామెతలు 17:17 ఆఖరి లైన్లో ఉంటుంది. సామెతలు 17:17 ఆఖరి లైన్లో ఉంటుంది. ప్రియులరా, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. యేసయ్య నిన్ను విడిచిపెట్టడమ్మా. ఈ లోకంలో నీ ఓళ్ళు కానోళ్ళు అయినోళ్ళు చివరికి నీ నీడే నిన్ను విడిచిపెట్టొచ్చేమో కానీ యేసు ఎన్నటికీ నిన్ను విడిచిపెట్టడు. ఆ విడువని సహవాసమే నీకు ఇస్తానంటున్నాడు. దాని పేరు హెబ్రోను అని సహవాసాన్ని కాలేబు పొందుకున్నాడు. ప్రభువా, నాకు నీ సహవాసం, సంఘంతో సహవాసం, సేవకుడితో సహవాసం. అపోస్తులు 2:42 ఉంటుంది, చూడవలసిన పని లేదు. అపోస్తులు 2:42 ఆ అపోస్తుల బోధ యందును, 2 సహవాసం అందును, 3 రొట్టె విరుచుట యందును, 4 ప్రార్థన యందును ఎడతెగకయుండిరి. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరు. ఈ 4 ఎడతెగక ఉండాలి. ఈ 4 రెండోదే సహవాసం. ఆ సహవాసమే స్వాస్థ్యంగా సంపాదించుకున్నాడు. యేసయ్యా, నీ సహవాసం నాకు చాలయ్యా. ఈ సహవాసం పొందుకునే వాళ్ళు ఎవరంటే నిండు మనస్సు కలిగిన వాళ్ళు. ఆ నిండు మనస్సు నేను కలిగి ఉంటానంటూ పైకి లేచి నిలబడదాం. దేవునితో ఒక్క మాట చెప్పడానికి ఇష్టపడదాం. ప్లీజ్ స్టాండ్ ఎవ్రీబడి. దేవా నీకే స్తోత్రమయ్యా, దేవా నీకే వందనం. అందరం పైకి లేచి నిలబడదామండి. ఏ మనస్సు ఉంది నీలో? ఇంకా చంచల మనస్సుతోనే ఉన్నావా? ఇంకా ద్విమనస్సుతోనే ఉన్నావా? ఇశ్రాయేలులారా, ఎన్నాళ్ళు మీరు 2 తలంపుల మధ్య ఉంటారురా? ఎన్నాళ్ళు మీరు ఇంకా 2 మనస్సుల మధ్య ఉంటారు? వచ్చాయి నిండు మనస్సులోనికి రాత్రి. అదిగో స్వాస్థ్యం రెడీగా ఉంది నీ కోసం. నీదంటూ నీకే రెడీగా ఉంది అక్కడ. అదిగో దేవుడు సిద్ధపరిచిన దేశానికి ఆ ప్రవేశాన్ని నీ కొరకు సిద్ధపరిచున్నాడు దేవుడు. అక్కడ ఇక్కడ అనుభవించు, అది తీసుకో. ఇక్కడ స్వాస్థ్యాన్ని అనుభవించు, తర్వాత బోర్డింగ్ పాస్ కోసం ప్రయత్నం. దేవా, నిండు మనస్సు కలిగి ఉంటానయ్యా. ఒక్క మాట చేతులు ఎత్తి ప్రార్థన చేస్తారా? ప్రభువా, నిండు మనస్సు అనుభవంలోనికి నేను వచ్చుదును గాక. అందరూ నిండు మనస్సు అనుభవంలోనికి నేను వచ్చుదును గాక.